నమస్తే, సాక్షి డిజిటల్కి స్వాగతం. కాశ్మీర్ ఓ అద్భుతమైన పర్యాటక రంగం, భారతదేశానికి తల లాంటిది. కాశ్మీర్లో ఈ తరం వాళ్ళు, మన ముందు తరం వాళ్ళు చాలా తీవ్రవాద దాడుల గురించి, ఘోరమైన ఆకృత్యాల గురించి విన్నాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కానీ ఆర్టికల్ 370 అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఇప్పుడు దాదాపు ఒక 10 ఏళ్ల తర్వాత ఓ ఉలిక్కిపాటు, ఓ గందరగోళం. ఏం జరిగింది? కాశ్మీర్లో మళ్ళీ ఒక తీవ్రవాద చర్య, అతి భీకరమైన చర్య. అది కూడా సామాన్య ప్రజానీకాన్ని మట్టుబెట్టారు తీవ్రవాదులు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మనకున్న ఆర్మీ, ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇంత పెద్ద తీవ్రవాద చర్య ఇప్పుడు ఎలా జరిగింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు రిటైర్డ్ మేజర్ నందిరాజు శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరాజు గారు. నమస్కారం అండి. పెహల్గాంలో జరిగిన దాడి గురించి ముందుగా వివరాల్లోకి వెళ్లే ముందు, అసలు ఈ పెహల్గాం, మీరు ఆల్రెడీ కాశ్మీర్లో పోస్టింగ్ చేస్తున్నారు కాబట్టి కాశ్మీర్లో ఒక ఆర్మీ ఆఫీసర్ అనేవాడు ఎటువంటి విధుల్లో ఉంటాడు, ఎక్కడెక్కడ క్రూ పాయింట్స్ ఉంటాయి అనేవి మాకు కొంచెం వివరించండి సార్. జై హింద్, జై భారత్. ఫస్ట్లీ ఐ వాంట్ టు కన్వే మై heartfelt condolences to the bereaved families in this treacherous act, this heinous act by terrorists in Pahalgam. ఈ జమ్మూ కాశ్మీర్లో అండి, జమ్మూ కాశ్మీర్ ఒక రకమైన టెరైన్ ఉంటే లే లదాఖ్లో వేరే రకమైన టెరైన్ ఉంటుంది. మనం కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాశ్మీర్ గురించి, టెరైన్ గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే 1947లో మన ఇండో పాక్ వార్ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడిందో, కొన్ని ప్రదేశాల్లో మనం హైట్లో పర్వతాల మీద ఉన్నాము, కొన్ని ప్లేసెస్లో పాకిస్తాన్ సోల్జర్స్ హయ్యర్ ప్లేసెస్లో ఉన్నారు. ఇటు ఈస్ట్ సైడ్కి వస్తే లోపల దట్టమైన అడవులు ఉన్నాయి, ఝీలం నది పారుతూ ఉంది. ఆ కొండల మీద ఎటువంటి బ్యారియర్స్ లేవు. మన దుష్ట శక్తులు, పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ ట్రైన్డ్ పీపుల్ మన దేశంలోనికి గైడ్స్ హెల్ప్ తోని లోపలికి రావచ్చు, ఈ అడవి ప్రాంతాల్లో ఉండొచ్చు, అక్కడ కొన్ని వారాలు, నెలలు అక్కడ ఉండి వాళ్ళ సస్టెనెన్స్ కోసం లోకల్ హెల్ప్ తీసుకుంటారు. అనేది ఒక టూరిస్టుగా వస్తారు, ఇల్లీగల్గా కూడా ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అదే ముఖ్యమండి. వాళ్ళు లీగల్గా ఎవరు రారు, వాళ్ళు ఇల్లీగల్గానే వస్తారు. ఎక్కడైతే మంచు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు రావడం కష్టం. ఎప్పుడైతే మంచు కరుగుతుందో అప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ అని ఉన్నాయి, ఐడెంటిఫైడ్ ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్. అవన్నీ మనం నిఘా పెట్టినా కూడా గైడ్స్ ద్వారా వాళ్ళు డే టు డే టైం, అవర్ టు అవర్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఆ గైడ్స్ వీళ్ళని తీసుకొస్తారు లోపల దాకా. లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసిన తర్వాత వీళ్ళకి సేఫ్ స్థావరాలు కొండల పైన, అడవుల్లో ఉంటాయి. ఆ అడవుల్లో అక్కడే కొన్ని రోజులు ఉంటారు. వాళ్ళు వచ్చినట్టు కూడా మనకి తెలియదు. రైట్ టైం చూస్ చేసుకొని వాళ్ళు అటాక్ చేస్తారు, విధ్వంసం సృష్టిస్తారు. అంటే దీంట్లో ప్లేయర్స్ ఎవరెవరంటే, ఒకళ్ళు అక్రాస్ ది బార్డర్ టెర్రరిస్ట్, సెకండ్ గైడ్స్, థర్డ్ సేఫ్ హౌసెస్, ఫోర్త్ వాళ్ళకి హెల్ప్ చేసే లోకల్ పాపులేషన్. వీళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అనొచ్చు, లేకపోతే సరెండర్డ్ టెర్రరిస్ట్ కూడా అనొచ్చు. ఇవన్నీ అయిన తర్వాత రైట్ టైంలో రైట్ ఆబ్జెక్టివ్ మీద వాళ్ళు అటాక్ చేస్తారు. ఈ పెహల్గాం అనేది లైన్ ఆఫ్ కంట్రోల్కి ఎంత దూరంలో ఉంది?
అది అంటే ఈజీ యాక్సెస్ ఆఫ్ టెర్రరిస్ట్కి ఆ అనుసంధానంగా ఏమైనా చిన్న చిన్న దారులు ఉండడం అటువంటిది ఏమైనా ఉందా? లేదండి, ఇది హింటర్లాండ్లో ఉంది, లోపల ఉంది. అందుకనే నేను చెప్పింది ఏమిటంటే వాళ్ళు ఈ ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ ద్వారా వచ్చి కొన్నాళ్ళు అక్కడ ఉండి తర్వాత ఇక్కడికి వస్తారు. ఈ పెహల్గాం అనేది ఆ పెహల్గాంలో పక్కన ఒక మీడో ఉంది. ఆ మీడోకి అప్రోచ్ కాలినడకన కానీ లేకపోతే పోనీస్తో కానీ వెళ్ళాలి. అది స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది. అందుకని టూరిస్ట్ ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. అటువంటి ప్రదేశంలో ఆర్మీ, అది హింటర్లాండ్లో లోపల ఉంది కాబట్టి ఆర్మీ పోస్ట్ కానీ సెక్యూరిటీ పోస్ట్ కానీ అక్కడ ప్రస్తుతం లేదనమాట. ఇటువంటి చర్య పాల్పడతారని ఎవరు ఊహించి ఉండరు బహుశా. ఎందుకంటే అవునండి, ఇది మెడో అండి. మెడో అంటే ఇది గ్రాస్ ల్యాండ్స్, గ్రీన్ గ్రాస్ ల్యాండ్స్, స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది ఈ మెడో. ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో దాన్ని చూడడానికి పర్యాటకులు వెళ్తూ ఉంటారు పెహల్గాంలో. ఒక 10 yearsలో ఎస్పెషల్లీ ఈ పహల్గాం అనుకోండి, మీరు అంటున్న స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశం అనుకోండి, ఇక్కడ ఎప్పుడైనా ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా సార్, లేదా ఇదే ఫస్ట్ టైమా? ఇక్కడ ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు మామూలుగా ఇన్నాళ్ళు ఇది పర్యాటకుల మీద, టూరిస్ట్ మీద అటాక్ చేస్తే వాళ్ళు వాళ్ళ పొట్టను కొట్టుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళ లోకల్ పాపులేషన్ సస్టెనెన్స్ టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. టూరిస్ట్ని ఇంతవరకు వాళ్ళు అటాక్ చేసినట్టు మనకి తెలియదు, ఎక్సెప్ట్ ఇన్ రియాసీ. దాని ఒకవేళ వ్యాలీలో టూరిజం పడిపోతే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. అందుకని ఇన్నాళ్ళు వాళ్ళు టూరిస్ట్ మీద దాడి చేయలేదు. నార్మల్గా కాశ్మీర్లో ఒక చిన్న నానుడి కూడా ఉంది కదా, స్థానికులకు కూడా ఉంటారు, దాడి చేస్తే టెర్రరిస్టులు ఓన్లీ సైనికుల మీద కానీ అటు వీళ్ళ మీద కానీ పోలీసుల మీద కానీ దాడి చేస్తారు, కానీ ఆమ్ ఆద్మీని లేక టూరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయరు అని అనేసి. మరి ఇంత సడన్గా టూరిస్టులనే డైరెక్ట్గా అటాక్ చేయడం గల ఉద్దేశం ఏమై ఉండొచ్చు? దీనికి పాకిస్తాన్ ఆర్మీ, ISI, LET, ఈ TRF వీళ్ళందరూ బహుశా బలూచిస్తాన్లో వాళ్ళు దెబ్బతింటున్న ఆర్మీకి, అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఆర్మీ నుంచి దెబ్బతింటున్న వాళ్ళ ఆర్మీ డైవర్ట్ వాళ్ళ లోకల్ పాపులేషన్ మైమర్పించడానికి వీళ్ళు ఇక్కడ ఏదో పెద్ద ఘటన చేసి ఉంటారు. ప్లస్ యాడెడ్ టు దిస్ JD Vance వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వచ్చినందువలన కూడా ఇంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఘటన జరిగింది. కాబట్టి దే వాంట్ టు షో టు ది వరల్డ్ దట్ Kashmir is a disputed land, whereas our government is trying their best to make it peaceful and tourist friendly. సామాన్య స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నప్పుడు ఇటువంటి చర్యలు తీసుకువచ్చి ఇంటర్నేషనల్ ఫోరాలో ఇది డిస్ప్యూటెడ్ ల్యాండ్, వాళ్ళు వాళ్ళ స్వతంత్రం కోసం, వాళ్ళ ఆజాదీ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అని అపోహ పెట్టడానికి చూస్తున్నారు. వేరాజ్ పాకిస్తాన్ని టెర్రరిస్ట్ స్టేట్ అని ఎన్నో ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో వాళ్ళని వెలివేస్తూ వచ్చారు, FATFలో కూడా. దాని గురించి రీసెంట్గా వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ దీని గురించి మాట్లాడాడు. ఏది కశ్మీర్ ఈజ్ జగ్లర్ వెయిన్ టు పాకిస్తాన్ అని. దానికి దీనికి సంబంధం లేకపోయినా కానీ అటువంటి మనస్థితి వాళ్ళకి ఉందని తెలిసి వస్తుంది. మనకి ఎలా హాని కలగాలి, భారతదేశం ప్రోగ్రెస్ని ఎలా ఆపాలి అనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇంకోటి వెరీ సాడ్ స్టేట్ ఏంటంటే హిందువులని స్పెషల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని చంపడం. ఇటువంటి ఘటనలు హిందువులని టార్గెట్ చేయడం అనేది ఇంతకుముందు కూడా కశ్మీర్లో అయింది. కానీ ఇప్పుడిప్పుడే దాని గురించి వాళ్ళు రికన్సైల్ అవుతున్నారు. కానీ మళ్ళీ ఈ హిందువులని స్పెషల్గా టార్గెట్ చేసి చంపడం అనేది చాలా విషాదకరమైన విషయం. సార్, గడిచిన అంటే ఆర్టికల్ 370 అయిపోయిన తర్వాత ఇటువంటి మేజర్ ఇన్సిడెంట్ జరగడం ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం.
సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక 10 years నుంచి మేజర్గా టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి మనం వింటలేదు, చూడటం లేదు, జరగట్లేదు. ఇప్పుడు ఈ స్టెప్ అనేది ఒక ఇమీడియట్, మీరు అన్నారు కదా ఇందాక ఆసిమ్ మునీర్ కూడా అన్నాడు కాబట్టి వెంటనే కౌంటర్ పార్ట్ కింద ఇది జరిగి ఉండొచ్చు అని అనేసి. సో ఇక ముందు కూడా పెద్ద పెద్ద దాడులు జరిగే అవకాశం ఏమైనా ఉందని అనుకుంటున్నారా మీరు? ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని, ఎల్ఈటి కానివ్వండి, జేఈఎం కానివ్వండి, టిఆర్ఎఫ్ కానివ్వండి, ఎప్పుడైతే ఈ టెర్రరిస్ట్ జనరేషన్ ఫ్యాక్టరీస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్లో ఉంటాయో వాళ్ళని మన దేశం మీదికి వదులుతూ ఉండడం వాళ్ళు మానరు. వాళ్ళకి బుద్ధి చెప్తేనే, డిటరెన్స్ ఉంటేనే వాళ్ళు మాంతారు. కశ్మీర్ 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 అని చెప్పి ఎన్నిసార్లు వాళ్ళు గొంతెత్తి చీల్చుకున్నా మన భారత ప్రభుత్వం ఎన్నో యునైటెడ్ నేషన్స్లో ఎన్నోసార్లు చెప్పింది, ఓన్లీ వన్ పార్ట్ ఈజ్ లెఫ్ట్, దట్ ఈస్ రీఇంటిగ్రేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విత్ ఇండియన్ కాశ్మీర్ విత్ ఇండియా అనేది. దాన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసింది పాకిస్తాన్. కానీ వాళ్ళు ఎప్పుడూ గొంతు విరుచుకొని గొంతుతోని బాగా అరిచేది ఇండియన్ కాశ్మీర్ని లిబరేట్ చేస్తాము అని చెప్పి. వాళ్ళకి లేదు, వాళ్ళని ఆప్రెస్ చేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళ ఎకనామిక్స్ స్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ ప్రతి చోట దెబ్బతింటోంది. చైనా తయారు చేస్తున్న సిపిఈసి దాంట్లో ప్రోగ్రెస్ ఏమీ లేదు. వాళ్ళకి ఎవరు లోన్ ఇవ్వటం లేదు. వాళ్ళకి ఉన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్, చైనా కానివ్వండి, టర్కీ కానివ్వండి, వాళ్ళు తప్పితే వాళ్ళకి హెల్ప్ చేసేందుకు ఎవ్వరూ లేరు. వాళ్ళ గతి అధోగతి. డొమెస్టిక్ పాపులేషన్ అపీజ్మెంట్ కోసం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఇటువంటి దాడులు జరిగినా, లేదంటే ఇప్పుడు జరుగుతున్న దాడులకైనా మన ఇండియన్ ఆర్మీ అంత సంసిద్ధతతో ఉందా? అంటే మన ఇండియన్ ఆర్మీకి అంత స్ట్రెంత్ ఉందా పూర్తిగా ఆ ఏరియాలో, ఎస్పెషల్లీ ఇప్పుడు జరిగిన దాడి ఆ ఏరియాలో మళ్ళీ మరో దాడి జరగకుండా ఆపగలిగే సత్తా ప్లస్ బలగం అక్కడ ఇప్పుడైతే ఉందని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు జరిగిన దాడికి మనం ప్రతీకారం తీసుకుంటాము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వము ఇంతకు ముందు కూడా ఇటువంటి ఏ చర్య వచ్చిన అయినా కూడా మన భూభాగంలో దానికి ప్రతీకార చర్య తీసుకున్నారు. అది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కానివ్వండి, సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి. ఈసారి కూడా ఏదో ఒకటి పెద్దది చేస్తారు. ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు, భారత సైన్యమా, వైమానిక దళమా, లేక నేవీయా, లేక అందరూ కలిసి చేస్తారా, ఎటువంటి చర్యకి పాల్పడతారు, ఎట్లా వాళ్ళకి బుద్ధి చెప్తారు అనేది ప్రైమ్ మినిస్టర్ నిర్ణయిస్తారు. దీనికి సంసిద్ధంగా ఉన్నామా అంటే తప్పకుండా. ఎప్పుడైనా ఆల్వేస్ 24/7 వీఆర్ రెడీ టు ప్రొటెక్ట్ అవర్ సిటిజన్స్ అండ్ అవర్ నేషన్. ఇప్పుడు అక్కడ అంటే పహల్గాం లాంటి ఏరియాలో మళ్ళీ ఇంకా కొన్ని తీవ్రవాద దాడులు జరిగేటప్పుడు ఆపగలిగే ఇది మనకి అక్కడ యంత్రాంగం కానీ బలగం కానీ ఉందా? ఎందుకంటే అదొక రిమోట్ ఐలాండ్ అంటున్నారు. సో కాబట్టి మళ్ళీ ఒకవేళ పహల్గాంలో మరో దాడి జరిగితే మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామా అని అడుగుతున్నాను. అవునండి, అక్కడ మనం నెమ్మదిగా ఆర్మీ, రాష్ట్రీయ రైఫిల్స్ ని బలగాన్ని తగ్గించి ఇది సిఆర్పిఎఫ్ కి, సిఐఎస్ఎఫ్ కి, బిఎస్ఎఫ్ కి, పోలీస్ జేఎండ్కే పోలీస్ కి అప్పగిస్తున్నాము. స్థితి మామూలుగా అయితోంది అనుకునేటప్పుడు ఇటువంటి పెద్ద ఘటన జరిగింది. వెంటనే అక్కడ అలర్ట్ అయ్యి ప్రతిదీ చెక్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ పోస్ట్ పెడతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాదని అనుకుంటున్నాను. దీనికోసం విజిబిలిటీ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ ఆల్ ది టూరిస్ట్ స్పాట్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ది సోల్జర్స్ ఆన్ గ్రౌండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు రిటాలియేట్. మనం ఎప్పుడైతే అలర్ట్గా ఉండమో అప్పుడు ఇటువంటి చర్యలు అయ్యే అవకాశం ఉంది. మోరోవర్ ఇంటెలిజెన్స్ మనం చాలా పెంపొందించుకోవాలి. మన గూఢచారులు లోకల్ పాపులేషన్లో ఉండాలి. మనకి రియల్ టైం ఇంటెలిజెన్స్ కావాలి.
టెక్నికల్ ఇంటెలిజెన్స్ కావాలి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నుంచి, ఐబీ నుంచి, లోకల్ పోలీస్ నుంచి, మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇవి టైమ్లీ రావాలి. దాన్ని మనం అసెస్ చేసి ప్రియంటివ్ చర్యలు తీసుకోవాలి. అది స్ట్రైక్ కానివ్వండి, అరెస్ట్లు కానివ్వండి, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి వచ్చే ఇది పైసలు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఆర్ వేర్ విత్ ఆల్ లాజిస్టిక్స్ కానివ్వండి, వీటన్నిటిని ఆపేస్తే వాళ్ళకి పీల్చుకోవడానికి శ్వాస ఉండదు. ఓకే, ఈ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్మీ రిట్రీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అసలు ఇన్ఫర్మేషన్ తెలియడానికి అంత టైం పట్టింది అని అంటున్నారు. సో అది ఎలాగో మనకు తెలుస్తుంది, అది రిమోట్ ఐలాండ్, ట్రావెల్ ఫెసిలిటీ కూడా లేదు అని అనేసి. అంత క్రూకడ్గా ఉందా సార్ ఏరియా మొత్తం? అంతటా చెట్లు, అంతటా ఇది అడవులు ఉన్నాయండి. ఆ అడవుల్లోంచి వెళ్ళాలంటే ఎస్పెషల్లీ ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అక్కడికి మనం నడుచుకుంటూ అన్నా వెళ్ళాలి, లేకపోతే పోలీస్ మీదన్నా వెళ్ళాలి. అక్కడికి చేరడానికి కొంచెం సమయం పడుతుంది. మామూలుగా అటు చుట్టుపక్కలంతా ఉన్నది మామూలు ప్రజలు. పెహల్గాం మంచి టూరిస్ట్ ప్లేస్. ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఎక్కడైతే ఇది జరిగిందో ఇది కొంచెం దూరంలో ఉందన్నమాట. అందుకని ఇది అయి ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ అంతగా లేదనిపించి ఇప్పుడు సెక్యూరిటీ పెంచేస్తారు. ఇటువంటి ఏ చిన్న ప్రదేశమైనా కూడా అడిక్వేట్ సెక్యూరిటీ ఉంటుంది. టూరిస్ట్ కొన్నాళ్ల తర్వాత నిర్భయంగా వెళ్ళవచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీస్ అనౌన్స్ చేసిన తర్వాత. రిటైర్డ్ మేజర్ జనరల్గా దేశ ప్రజలకి, సాక్షి ప్రేక్షకులకి మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి? ఇంటెలిజెన్స్ టు ది సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ రైట్ టైమ్, ఇన్ రైట్ వే షుడ్ బి కన్వేడ్. మా కళ్ళు, చెవులు, మీరు, అది కశ్మీర్లో కానివ్వండి, కన్యాకుమారిలో కానివ్వండి, మనకి ఇంటెలిజెన్స్ టైమ్లీ చేరితే వీ కెన్ టేక్ ప్రివెంటివ్ యాక్షన్. అందుకని ప్రజానీకం అంతా అలర్ట్గా ఉండి మన భద్రతా దళాలకి, పోలీస్ ఫోర్సెస్కి సమయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ప్రివెంట్ చేయగలము. అదే కాకుండా ఎప్పుడైనా భారత భద్రతా దళాలు సర్చ్ అండ్ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ చేసినా, ఏదన్నా చెకింగ్ చేసినా వాళ్ళతోని కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని రక్షించడానికే ఈ చర్యలకి పాల్పడుతున్నారు. ది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ will protect the entire nation on the borders and within the country. That I am very confident and I assure Sakshi TV audience. Thank you sir. Jai Hind sir. Jai Hind. దెబ్బకు దెబ్బ తీస్తామంటుంది ఇండియన్ ఆర్మీ, ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు మన ప్రభుత్వ వర్గాలు. సో కాశ్మీర్ తీవ్రవాదులారా కాల్చుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టే ట్యూన్డ్ విత్ సాక్షి డిజిటల్. సైనింగ్ ఆఫ్, హరికృష్ణ.